అందరికీ నమస్తే. మీకందరికీ డిఎస్సి ఉచిత గైడెన్స్ క్లాసులకు స్వాగతం. మిత్రులారా, ఉద్యోగం వస్తే ఎన్ని లాభాలు ఉంటాయని చాలా సందర్భాల్లో మీకు చెప్తూనే వస్తున్నా. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. 100కు 100% నోటిఫికేషన్లు వర్షం కురుస్తుంది. దాని పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం అన్ని శాఖల్లో నుండి ఖాళీలను భర్తీ ప్రక్రియ కోసం వేకెన్సీస్ లిస్ట్ అడుగుతున్నారు. వీలైనంత త్వరగా 15వ తేదీకంతా దాన్ని పూర్తి చేసి 19వ తారీఖు ఉగాది నాటికి చాలా క్లియర్ కట్ క్యాలెండర్ అనేటటువంటిది మనకు ఏపీలో వస్తుంది. దానికి సంబంధించినటువంటి వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా పుస్తకాలు తీసి చదివితే 100కు 100% జాబ్ కొట్టచ్చు. దాంట్లో డౌటే లేదు. అందులో ఎక్కువ శాతం డిఎస్సికి ప్రాధాన్యత, ఎందుకంటే సీఎం గారు మొదటి సైన్ చేశారు కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి. మరి ఈరోజు వీడియోలోకి వస్తే డిఎస్సి కేస్ స్టడీలో భాగంగా మీకు అందరికి కూడా ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంలో కేస్ స్టడీ రాసుకోండి. అందులో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ నేను డిస్కస్ చేస్తూనే ఉన్నాను. అందులో ఉద్యోగం మీరు పొందడంలో చాలా పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ ఉంటాయేమో మీకు తెలియాలి. నేను ఉద్యోగం పొందడంలో పాజిటివ్ నెగిటివ్లు ఇలా ఎప్పుడైనా డిసైడ్ చేశారా? మీరు ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు దాంట్లో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి అంటే నెగిటివ్స్ ఇక్కడ ఎలా తీసుకోవాలంటే నువ్వు కష్టపడ్డు ఒక నెగిటివ్గా తీస్తావు, ప్రణాళిక అనేటటువంటి లేకపోవడం ఒక నెగిటివ్గా తీస్తావు, రోజు చదవడం కష్టంగా భావిస్తావు, కొన్ని గంటలు మేలుకొని ఉండడం కష్టంగా భావిస్తావు. వాటితో కంపేర్ చేస్తూ నువ్వు ఎన్ని అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ పొందుతావు అనేది నేను రాసి చూపెడతా. ఒక్కసారి నీ జీవితాన్ని ఒలిచి చెప్తాను, ఒక అద్భుతమైనటువంటి పిక్చర్ ఇస్తాను చూడండి. అంతేకాకుండా ఇక్కడ జాబ్ కావాలా వద్దా అనేది మీకు తేలిపోతుంది మీరు నేను ఇచ్చేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు కానీ సక్రమంగా ఉపయోగించుకోగలిగితే. అందుకే 2 విషయాలు మీకు ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ వినాల్సింది. ఏ విషయాలు చాలా జాగ్రత్తగా చెప్తానంటే మిత్రులారా, ఇక్కడ మొదటగా మీకు ఇచ్చేటటువంటి సొల్యూషన్ ఏంటంటే, జాబ్ వస్తే మీకు ఇక్కడ మీరు గమనించుంటారు, ఇక్కడ చూసారా పాజిటివ్స్. జాబ్ వచ్చినప్పుడు మీకు ఎటువంటి పాజిటివ్స్ ఉంటాయి, జాబ్ వస్తే ఎటువంటి పాజిటివ్స్ అనేటటువంటిది మీకు ఇక్కడ ఉంటాయో ఇక్కడ నీట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా అందులో ఉండేటటువంటి నెగిటివ్స్ని ఎలా అధిగమించాలి, ఇందులో ఉండేటటువంటి నెగిటివ్స్ని మనం ఎలా అధిగమిస్తాం, ఇందులో ఎటువంటి నష్టాలు అయితే ఉంటాయి, నష్టాలు అయితే ఏం లేదు, నెగిటివ్స్ని మీరు ఎలా అధిగమిస్తారనేటటువంటి విషయాన్ని కూడా చాలా నీట్గా నేను ఈ వీడియోలో చర్చిస్తాను. ఎందుకంటే జాబ్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే కదా. అయితే అందరికీ తపన, నాకు జాబ్ కావాలి, నా జాబ్ కావాలనే తపన కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పుడు ఒక 150 మంది పిల్లల యొక్క కేస్ స్టడీలు చదివాను నేను. వాళ్ళలో ఉండేటటువంటి మనోభావాలు చదివా. ప్రతి ఒక్కరికి జాబ్ అవసరం, చాలా తపన పడుతున్నారు, చాలా దాన్ని సాధించుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. మరి ఆడపిల్లలు అయితే ఉద్యోగ ఆలోచన చాలా ఎక్కువగా ఉంది. మగ పిల్లలతో కూడా ఉందనుకోండి, వీళ్ళు ఎక్కువగా ఉంది. మరి ఆ పరిస్థితుల్లో ఉద్యోగాలు వస్తే ఎన్ని లాభాలు ఉంటాయో ఒక్కసారి నేను చెప్తాను. ఒక్కసారి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మొదటిగా మీ యొక్క సోషల్ స్టేటస్ అనేటటువంటిది కంప్లీట్గా మారిపోతుంది. మీ సోషల్ స్టేటస్ మారిపోతుంది. ఇప్పుడు నేను ఎవరైతే పేరు పెట్టి పిలుస్తున్నారో, మీ విలేజ్లో ఎవరైతే రే అని పిలుస్తున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని సార్ అనేటటువంటి పిలిచేటటువంటి పేరుకి మీరు వస్తారు. ఇది మొదటగా నీకు వచ్చేటటువంటి పాజిటివ్. రెండవది అతి ముఖ్యమైనది, మీ తల్లిదండ్రుల యొక్క ఆయుష్ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు మీరు పెంచుతారు. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ₹1,00,000 లేదా ₹1,00,00,000 లాటరీ వచ్చిందని చెప్పి ఆనందపడి సర్లే బాగా బతుకు అంటారు. అదే నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది నాన్న, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందమ్మా, నీ కళను నేను నెరవేర్చానని చెప్పు, వాళ్ళు ఆయుష్ను కూడా పెంచుకుంటారు. ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని బంధువులతో పంచుకుంటారు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగింది. ఈరోజు తరగతి గదిలో కొంతమంది రాసిన దానికి సమాధానం చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అని ఒకరు ఇద్దరు నాతో కంప్లైంట్ చేస్తే నేను చెప్పాను, 25 సంవత్సరాలు వచ్చేస్తే కూడా ఇంకా మనం ఉద్యోగంలో స్థిరపడకపోతే ఇంట్లో వాళ్ళకి మన పైన కోపం రాక ఇంకేం వస్తుంది, ఆనందం వస్తుందా? ఈ విషయం ఎప్పుడైనా నువ్వు గమనించావా? రేపు మీకు పిల్లలు పుట్టిన తర్వాత 25 సంవత్సరాలు వచ్చినా కూడా ఉద్యోగం రాకపోతే ఇంకా నువ్వు వాళ్ళపైన పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తు అయితే, నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పేరెంట్గా నీ కొడుకు జాబ్ వచ్చిందా, నీ కూతురికి జాబ్ వచ్చిందా అంటే మీ నాన్న తలదించుకుని వెళ్ళాలనా? అది నీకు బాధ అనిపించట్లేదా? అది నెగిటివ్ కదా. అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను పరిష్కార మార్గాలు చూపెట్టా. కాబట్టి నీ తల్లిదండ్రుల ఆయుష్ను నువ్వు పెంచిన వాడు అవుతావు. ఇది కూడా నీకు అద్భుతమైనటువంటి పాజిటివ్ పాయింట్గా గుర్తుపెట్టుకో.
అంతేకాకుండా నువ్వు ఆర్థికంగా స్థిరపడతావు. బాగా గమనించుకో. బంధువుల దగ్గర నీకు మంచి పేరు వస్తుంది, దాని తర్వాత గురించి మాట్లాడదాం. నువ్వు ముందు ఆర్థికంగా స్థిరపడతావు. నువ్వు ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. ఏదైతే జీతం వస్తుంది ఆ జీతంతో నీకు ఇష్టం అనేటువంటి సెల్ఫ్ ప్లాన్ నువ్వు చేసుకోవచ్చు. ఆర్థిక స్వేచ్ఛత ఉన్నప్పుడు నువ్వు పొదుపు చేసుకుంటావు, నీ అవసరాలు తీర్చుకుంటావు, ముందుండేటటువంటి అప్పు లేదుంటో తీర్చుకుంటావు. చాలా అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోతావు. ఇంకా 4వది, మీ బంధువుల దగ్గర నీ విలువ పెరిగిపోతుంది. బాగా గమనించారా? ఇది ఎప్పుడైనా బంధువుల దగ్గర నీ విలువ పెరిగిపోతుంది. నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువ వాల్యూ నీకు ఇస్తారు. ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, మీరు 4 సార్లు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఓడిపోయినారంటే అసలు నువ్వు ఎలా ఓడేవనేది ఎవ్వరు ఈ ప్రపంచంలో ఆలోచన చేయరు. నీకు గెలిచావా లేదా అని మాత్రం ఆలోచిస్తారు. ఒక చోట నువ్వు కూర్చున్నావు అనుకోండి, ఒక చోట నువ్వు కూర్చున్నావంటే నువ్వు నార్మల్ ఇప్పుడుండే పొజిషన్లో వెళ్తే అక్కడ చేరుని వేసుకుని వచ్చి కూర్చో అని చెప్పచ్చు, లేదనుకుంటే కూర్చో అని చెప్పొచ్చు, లేదంటే నీతో మాట్లాడకుండా పోయినా ఆశ్చర్యం లేదు. అదే నువ్వు రేపు ఒక టీచర్ అయిన తర్వాత, ఒక ఎంప్లాయీ అయిన తర్వాత నువ్వు ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు లేచి నిన్ను కూర్చోబెట్టడమా లేదంటే గౌరవించడం అనేది అద్భుతంగా జరుగుతుంది. చూసావా? ఇది ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ కదా. ఒక అమ్మాయి మొన్న చెప్పింది నాకు, నా రూమ్మేట్స్ జాబు రిజల్ట్స్ రోజు 4 మేము చదివితే 3 జాబ్ వచ్చింది, నేను చాలా బాధల్లో ఉన్నాను జాబ్ రాలేదని. నేను ఫోన్ చేస్తే కూడా అందులో 2 మేము బిజీగా ఉన్నాం తర్వాత చేస్తామన్నారు, ఇంకొకరు నేనే చేస్తాను, నువ్వు కొంచెం జాబ్ రాలేదు కదా బాధల్లో ఉన్నావు, రిలాక్స్గా ఉండని చెప్పి ఫోన్ పెట్టేశారు. నన్ను ఓదార్చలేదని అడిగారు. చూశారు ఎంత బాధ ఉంటుంది. అందుకే ఆ పాజిటివ్ని నువ్వు పొందాలి. దానికోసం, ఆ విలువ కోసం ఆ రోజు నీకు జాబ్ వచ్చుంటే ఆ రోజు 100 కాల్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే అత్యధికంగా ఫోన్ వాడుతున్నారో రేపు రిజల్ట్స్ వచ్చిందంటే ఉద్యోగం రాకపోతే ఆ ఫోన్కి ఎవరు ఫోన్ చేసే వాళ్ళు ఉంటున్నాయినా. ఎవరైతే నువ్వు ఖాళీగా ఉన్నారో అంత అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు నేర్చుకోవాలి. నీకు ఒకవేళ జాబ్ పొందడానికి ఎటువంటి కష్టాలు ఉంటాయి? చాలా ఉన్నాయి నేను చెప్పడానికి. కొన్ని విషయం మాత్రం చెప్తాను. ఎందుకు కష్టాలు ఉన్నాయి? ప్రతిరోజు ప్రణాళికతో చదవడం కష్టం. దానికి నా దగ్గర ఒక పరిష్కార మార్గం ఉంది. నువ్వు ప్రణాళిక చదవాలంటే, నువ్వు ప్రణాళికతో చదవడం కోసం ఇక్కడ చూసావా అఖండ సిరీస్ ఉంది, చూసావా? ఇది రివిజన్ టెస్ట్లు అన్నీ తీసుకెళ్తుంది. అఖండ సిరీస్లో సిలబస్ మొత్తాన్ని 10 భాగాలు చేసి పరీక్ష పెడతాం. అంతకన్నా ముందు ఈరోజు సైకాలజీ జరిగింది, 2 రోజుల తర్వాత మార్చి 14 కరెంట్ అఫైర్స్, మార్చి 15 టోటల్ తెలుగు మెథడ్స్, మార్చి 21 విద్యా దృక్పథాలు, మార్చి 24 ఇంగ్లీష్ మెథడ్, మార్చి 28 ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు. ఇవన్నీ జరుగుతుంది కదా. ఇంత ప్లాన్డ్గా నీకు ఇంతకుముందు అఖండ 1లో ఉండేటువంటి ఎగ్జామ్స్ అన్ని అవసరమైతే మీరు తీసుకొని రాయొచ్చు. దీన్ని ఆఫ్లైన్లో ఆన్లైన్లో రాయొచ్చు. ఇదే కదా ప్రణాళిక వేసుకోవడం అంటే. లేదు నువ్వు ఆ పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి నీకు అన్నప్పుడు ఇక్కడ నీకు కౌటిల్య కనిపిస్తుంది కదా. ప్రతిరోజు మీకు అద్భుతమైనటువంటి లైవ్ క్లాసులతో సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాం కదా, అవసరమైనప్పుడంతా ఇస్తున్నాం కదా. ప్రతిరోజు ఒక మీకు PDF నోట్స్ ఇస్తున్నాం కదా. ఆ PDF నోట్స్కి సంబంధించినటువంటి సిలబస్ మీకు అప్లోడ్ చేస్తున్నాం కదా. డైలీ టెస్ట్ మీకు నార్మల్గా పెడుతున్నాం కదా. 50 మార్కులు డైలీ టెస్ట్ని PDFలో పెడుతున్నాం కదా. అది కాకుండా ఈ PDFతో పాటు కీ కూడా పెడుతున్నాం కదా. వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్ నార్మల్గా పెడుతున్నాం కదా. నార్మల్తో పాటు PDF పెడుతున్నాం కదా. మరి దీనికి మించినటువంటి అవకాశం ఇంకేం కావాలి మీకు? వీడియోలు ఇస్తున్నాం, PDF నోట్స్లు ఇస్తున్నాం, డైలీ టెస్ట్లు పెడుతున్నాం, వీక్లీ టెస్ట్లు పెడుతున్నాం, ఫైనల్ టెస్ట్లు పెడుతున్నాం, మిమ్మల్ని ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తున్నాం, వాట్సాప్లో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది కదా మీకు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి అంశము. మరి తిరుపతి శ్రీకృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వాట్సాప్లో జాయిన్ అయితే కూడా అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇస్తాం. అంతేకాకుండా ప్రణాళికను అమలు చేయడంలో చాలా ఫెయిల్యూర్స్ అవుతారు. ఇది ఒక నెగిటివ్. ప్రణాళికను అమలు చేయడంలో ఫెయిల్యూర్స్ అవుతారు. ఎలా ఫెయిల్యూర్స్ అవుతున్నారో తెలుసా? ప్రణాళికను అమలు చేయడంలో ఈరోజు ఇన్ని గంటలు చదవాలనుకుంటాం, అన్ని గంటలు చదవడం లేదు. సెల్ ఫోన్ ఆఫ్ చేస్తేనే మీరు చదివినట్లుగా, సెల్ ఫోన్ ఆన్లో ఉంటే మీరు చదివినట్టుగా కాదు. సెల్ ఫోన్ ఆన్లో పెట్టి చదవడం అనేది ఆపి, అది వర్కౌట్ కాదు. సెల్ ఫోన్ ఆన్లో పెట్టి చదవడం పెద్ద అవరోధంతో కూడుకున్నది. అవసరమైంది చూడాలా, మిగతాది పక్కన పెట్టాలి. అది మీకు చాలా అవరోధం. దాన్ని అధిగమించే మార్గమే ఈ డైలీ టెస్ట్లో ప్రతిరోజు రాయడం. నువ్వు టార్గెట్ పెట్టుకో. 90 మార్కులు నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు కేస్ స్టడీలో రాసుకున్నావు 90 మార్కులు. ఈరోజు డైలీ టెస్ట్ జరుగుతుంది. ఈరోజు డైలీ టెస్ట్లో నీకు ఎంత పర్సెంట్ వచ్చింది, నువ్వేం చేయాలా, రేపు ఏం చేయాలా, ఎల్లుండికి ఏం చేయాలా, నువ్వు రాసుకోవాలి కేస్ స్టడీలో. కౌటిల్య అనేటటువంటిది మామూలు బ్యాచ్ కాదు, అద్భుతమైనటువంటి బ్యాచ్. అందులో ప్రతిరోజు అప్డేటెడ్ నోట్స్తో పాటు PDF క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాం.
ఆ క్వశ్చన్ పేపర్ రాస్తే కూడా నువ్వు చాలా అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ డ్రాబ్యాక్ వద్దు, ఎక్కడ ఇబ్బంది పడద్దు, హ్యాపీగా దాన్ని నువ్వు ఫినిష్ చేసుకో. అంతేకాకుండా మీకు అతి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఎందుకు అంటే వారం జరిగిన దాన్ని నువ్వు కానీ రిపీట్ చేయకపోతే 70% నీ మైండ్లోంచి వెళ్ళిపోతుంది. కాబట్టి వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయాలి. దీనికి టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలా. ఉదయాన్నే నువ్వు ఎన్ని గంటలకు నిద్రలేయాలి అనేది నువ్వు ఫిక్స్ చేయాలి. ఎన్ని గంటలకు నిద్రలేయాలో ఫిక్స్ చేసుకుంటే ఆ టైం ఖచ్చితంగా నువ్వు లేయాలి. అయితే మాత్రం రోజుకు 6 గంటలు నిద్రపో. 6 గంటలకు నిద్రపో. ఎక్కడ వేస్ట్ అవుతుందో టైం నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే, ఫ్రెండ్స్తో మాట్లాడడం వేస్ట్ అవుతుందా, బంధువుల ఇంటికి పేరవడం వేస్ట్ అవుతుందా, ఫంక్షన్లకు వెళ్ళడం వేస్ట్ అవుతుందా, దాన్ని నువ్వు జీరో చేయి. ఆ జీరో చేస్తే అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మనం దాన్ని పూర్తి చేద్దాం. అంతవరకు విశ్రమించకుండా ఉద్యోగంలో ఉండేటువంటి పాజిటివ్స్ అంతా చూడండి. నెగిటివ్స్కి నేను చెప్పేటువంటి పరిష్కార మార్గాలు ప్రతిరోజు చదివి ప్రతిరోజు పరీక్ష రాసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితే అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు ఇస్తాం. దీంతోపాటు ఇక్కడ ఉండేటటువంటి వీడియోను లైక్ చేసి షేర్ చేద్దాం, హైప్ చేస్తే మీకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరడానికి అవకాశం ఉంటుంది. వీటిని పాటిస్తే మీకు జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. గుడ్ లక్ టు ఆల్.